చెప్పినట్టుగా షోడశ కళల్ని బాల్యంలో చిన్నతనంలో కొద్ది మాత్రంగా వశిష్ఠుల వారి దగ్గర నేర్చుకున్నారు. ఆ తరువాత అంతకంటే అత్యంతమైనటువంటి స్థాయిలో, అంతకంటే ఉన్నత స్థాయిలో చదువు అవసరమైంది. అది ఎందుకో తర్వాత మనం ప్రస్తావించుకుందాం. అప్పుడు విశ్వామిత్రుల వారు వచ్చారు. శ్రీరామాయణంలో గురుముఖత శ్రీరామచంద్రునికి ఒక వేదాధ్యయనాన్ని నేర్పించి విపత్కర పరిస్థితుల్లో, విపత్కరమైనటువంటి సమయంలో కాపాడిన మరో గురువు ఉన్నారు. ఎవరో తెలుసా? విపత్కరమైన పరిస్థితుల్లో ఆయన యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన అక్షయ బాణ దూనీరాలను నుంచి బాణాలను తీసుకొని బంగారు కోదండాన్ని బట్టి అస్త్రశస్త్రాలను వేస్తూ ఉంటే ఆకాశం తలపెలలాడుతూ భూమండలం అంతా దద్దరిల్లిపోతే సమస్తమైనటువంటి ఆ సప్త సముద్రాలే శోషించిపోతే